రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు మనమే పరిష్కరించుకుందామంటూ చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీని మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూర్చొని పరిష్కరిద్దాం అంటూ చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏంటి మేడం అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడు టోన్ మార్చడానికి కారణం ఏంటి? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక సానుకూలమైన ప్రకటన వచ్చింది. మనం మాట్లాడుకుందాము అని. అవును. దానికి ఈయన నేను కూడా రెడీ అన్నట్లు ఈయన కూడా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మామూలుగా వివరాల్లోకి వెళ్తే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర జల వివాదాలు వచ్చినాయి అనుకోండి. వచ్చినప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఈ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కుదిరినప్పుడు వీళ్ళకి కుదరదు, వీళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు. దీనికి ఐఏఎస్ ఆఫీసర్లని వేస్తారు, వాళ్ళ నోట్ ఫైల్స్. ఇదంతా ఏంటంటే ఒక గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మన మామూలు కోర్టే ఉంది, కోర్టుకు వెళ్తారు. ఒక వివాదం వస్తే వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ సంవత్సరాల తరబడి లాగుతుంది. ఇద్దరికి గెలవాలనే జిద్దు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, సరే సంవత్సరాల తరబడి వీళ్ళొక లాయర్ని వాళ్ళొక లాయర్ని పోషిస్తూ ఉంటారు, అంతా అయిపోద్ది. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఎవరో గెలుస్తారు. ఒకళ్ళు గెలిచారంటే అర్థం ఇంకొకళ్ళు ఓడిపోయారని. ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఇది కోర్టుల వ్యవహారం. కోర్టులో ఇది ఎప్పుడో పుట్టిన సామెత ఇది. అందుకని దయచేసి వివాదాలు ఏమైనా వివాదాలు రాకుండా చూసుకోండి మొదటగా. ఒకవేళ రాకుండా ఆ వివాదాలను నివారించలేని పరిస్థితి అనుకోండి, వివాదం వచ్చింది అనుకోండి, ఇలా వివాదాలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక నమ్మకమైన పెద్ద మనిషి, అటు ఒక పెద్ద మనిషి ఇటు ఒక పెద్ద మనిషి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని సానుకూలంగా పరిష్కారం చేసుకుంటే ఒకసారితోటో రెండు సార్లతోనో మూడు సార్లతోనో 2-3 సిట్టింగుల్లో తేలిపోతాయి. అట్లా కాకుండా కోర్టులో వేసుకున్నాం అనుకోండి, చెప్పాక సంవత్సరాల తరబడి నడుస్తుంది. కోర్టులో ఒకళ్ళు ఏడిస్తే ఇంటికి వచ్చి ఒకళ్ళు ఏడుస్తారు, ఆ ఖర్చులు అన్నీ చూసుకొని. అయితే దీనివల్ల డబ్బులు సమయం వృధా అవటమే కాకుండా మానసిక ప్రశాంతత ఉండదు. ఇదే ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ విషయం ఉంది. ఈయనేమంటారు రేవంత్ రెడ్డి గారు, నాకు పట్టుదల కావాలా పరిష్కారం కావాలా, వివాదం కావాలా పరిష్కారం కావాలా అంటే నేను పరిష్కారమే కావాలంటాను. ఎందుకండి మనం పక్క రాష్ట్రాల వాళ్ళం అని చెప్పి ఈయన చెప్తున్నారు. చెప్తూ ఉమ్మడి రాష్ట్రం ఉండగానే కొన్ని ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ గ్రీన్ సిగ్నల్కి సంబంధించి మీరు మోకాళ్ళు అడ్డుతున్నారు. అది దాని గురించి మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకుంటే ఆ రోజు లేని అభ్యంతరం ఈరోజు ఎందుకు, కాబట్టి సమస్యను పరిష్కారం చేసుకుందాం. కృష్ణానది జలాల గురించి ఇప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కావచ్చు, మహబూబ్ నగర్లో ఉన్న రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇట్లాంటి ఏవైనా సరే వీటి గురించి మనం ఫ్రిక్షన్ లేకోకుండా మనం కూర్చుని మాట్లాడుకుందాము అని చెప్పి అన్నారు. అయితే ఇది ఇప్పుడు మాట, ఇది నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం. అయితే దీనికి పూర్వరంగంలో ఏం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు గతంలో ఏ రోజు ఇంత సానుకూల దృక్పథము లేదు, ఇంత ముందుకు పడి మాట్లాడుకోవటము లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడేమో అసలు సానుకూల దృక్పథమే లేదు ఈ రెండు రాష్ట్రాల మధ్యలో. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ గారి వైపు నుంచి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ అసలు ఈ సమస్యకి పరిష్కారం చేసుకుందాం అన్న ఉద్దేశమే లేదు. ఓకే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఒక పెద్దని, నువ్వు పిల్లోడివి. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ విషయంలో. బాబాయ్ అబ్బాయిలాగా వ్యవహారం చేశారు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో నేను పెద్దోడిని, నేను చెప్తా ఇను అన్నాడు. ఆయనేమో హైదరాబాద్లో ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తుల్ని పరిరక్షించుకోవటానికి జీ హుజూర్ అన్నట్లు కేసీఆర్ దగ్గర సాగలబడ్డాడు. ఏ రోజు కూడా ఇది మన సమస్య, పరిష్కరించుకుందామండి, పెద్దవాళ్ళు మీరు, నా తండ్రి సమానులు, మా రాష్ట్ర ప్రజలు నన్ను అడుగుతున్నారు, నేను జవాబుదారీగా ఉన్నాను అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మాట్లాడింది లేదు. ఆయన ఎంతసేపు అక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని డంపులు ఇక్కడ పెట్టుకుందామని కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా కేసులు ఉంటే ఇక్కడ వేయించుకుందామని కానీ, ఇక్కడ ఆస్తుల్ని పరిరక్షించుకుందామని కానీ ఇట్లా ఆలోచించాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, నీటి ప్రయోజనాల కోసం ఏ రోజు అతను ప్రయత్నం చేయలే. ఇప్పుడు మనం మానవ ప్రయత్నం చేసిన తర్వాత పరిష్కారం ఏమైంది, ఫలితం ఏమొచ్చింది అనేది వేరు విషయం. ముందు మనం అయితే అసలు ఫార్వర్డ్ కావాలి కదా. అవును, ప్రయత్నం అయితే చేయాలి కదా. అసలు ఆ ప్రయత్నం కూడా చేయలే. ఈయన అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఆయనతోటి మీటింగ్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతోటి ఆలింగనాలు చేసుకుని అది అయిపోయిన తర్వాత రోజా ఇంటికి వెళ్ళి రోజా ఇంట్లో భోజనం చేసి అంతా బాగుంది, ఈ కూర బాగుంది, ఆ కూర బాగుంది, మనం ఒకటి అని రకరకాల కబుర్లు చెప్పి వచ్చారు. వచ్చింది ఏమైంది, వ్యవహారం ఎక్కడికి వెళ్ళింది అంటే ఇదిగో సిద్ధాన్ని అద్దంకి వెళ్ళి వచ్చినట్టు అయింది వ్యవహారం. ఏమీ ముందుకు రాలేదు, నదీ జలాల సమస్య పరిష్కారం కాలేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఈయన ఏంటి అంటే నాకు గొడవలు వద్దు, పరిష్కారం కావాలి, మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆయన మాట్లాడుకుందాం అంటున్నారు, ఈయన మాట్లాడుకుందాం అంటున్నారు. ఇట్లాంటిది కావాలి. మామూలు దీంట్లో కూడా కోర్టుల్లో కూడా లా ట్రిబ్యునల్స్ అని వచ్చినాయి, పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహించి పరిష్కారం చేసేది. ఈ కోర్టులలో చాలా రోజులు అసలు ఒక అగ్రిమెంట్ అయ్యేటప్పుడే అగ్రిమెంట్ జ్యూరిస్డిక్షన్ రాసుకుంటారు. ఆ జ్యూరిస్డిక్షన్ రాసుకున్నప్పుడు ఈ క్లాజ్ కూడా పెట్టుకుంటున్నారు. ఎవరైనా కోరితే కనుక దానికి వెళ్ళాలి అనేది రాసుకుంటున్నారు. ఎందుకంటే త్వరగా పరిష్కారం అంటే త్వరితగతిన సమస్య పరిష్కారం కావటానికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, చాలా రోజులైంది తీసుకుని వచ్చి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజాల్యూషన్ అంటారన్నమాట దీన్ని. అలా ఎందుకంటే మనం ఉన్నంతలో అవకాశం ఉన్నంత వరకు, వీలున్నంత వరకు గొడవలు లేకోకుండా పరిష్కారం చేసుకోవటం అనేది, ఇందాక నేను చెప్పాను కదా, సమయం వృధా కాకుండా ఉంటుంది, మానసిక ప్రశాంతి. ఇంకో దాని మీద పెట్టుకోవచ్చు ఈ శ్రద్ధ మనం. కానీ కొంతమంది కోర్టు పక్షులు ఉంటారండి, అబ్బో అసలు వాళ్ళకి కోర్టుకి వెళితేనే వాళ్ళకి ఇష్టం, ఆ వాతావరణం కావాలి, అదొక ఎంజాయ్మెంట్, సాడిస్టిక్ ప్లెజర్ అనమాట. రెండో వాళ్ళు ముందుకు వచ్చినా వీళ్ళు ముందుకు రారు పరిష్కారం చేసుకుంటానికి, అలా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మటుకు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చక్కగా మాట్లాడుకోవటం కానీ, మంచి సుహృద్ వాతావరణం ఉండటం కానీ చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.